వచ్చేటప్పుడు ఏం తెస్తలేము, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎంబడేమి ఉండబోతలేము. 21 దినం నాడు కట్టిన 3 కొత్త పొందారు. ఆత్మలో పెట్టిన పొందలు పెట్టిన అది లేకపోతే మొల్లలు పోతుంది. టెంపురాని తెంపి పక్కకు వారెత్తారు. మనిషికి వచ్చేది లంగ పేరు, దొంగ పేరు. మంచోడైతే దినేష్ లెక్క బుద్ధివంతుడు, మంచోడైతే అవో మంచి దినేష్ చచ్చిపోయిందని అయ్యో ఆయన రూపం ఇక మళ్ళీ మనకు దొరకది, ఆయన మనకు కలవైపోతున్నాడు అని చచ్చిపోయిన నాడు ఊరందరూ వెళ్ళేస్తారు. అదే లంగ చచ్చిపోతే మంచిగా చచ్చిపోయిండు, ఆ పాడక ఉండద్దు, ఊళ్ళే మంచిగా చచ్చిపోయిండు, కుక్క సాగు చచ్చిపోయిండు అని నలుగురు కూడా రారు. అందుకొరకే అవలాల మనిషికి లంగ పేరు, దొంగ పేరు వెయ్యలంటారు. లోపల మరి ఆ యొక్క కవితలో జన్మనించిన కన్న తల్లి అవో పీనిగా అవుతున్నది. ఒర్రి 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 ఆ తల్లి, నా కొడుక నేను ఎట్లా మర్చిపోవాలరా, నేను ఎట్లా నేను ఉండాలరా, నా కొడుక దినేషు నాకు ఏ దీవు పెట్టిపోయినవురా, లగ్గమై నీ కడుపులో కొడుకో బిడ్డ ఉంచిన నీ రూపు చూసుకుంటా బ్రతుకుతున్నా. ఈ పాపకారి చేతులతో పిరికడు తల్లాలు వేసి బాగిలేదు. దినేష్ తల్లి కవితలో భూమయ్య వేసినట్టు గట్ల బాబు పడుకులు లేరు. అయ్యో అయ్యో గట్ల బాబు కొడుకులు లేరు, గట్ల బాబు ఒక్క బిడ్డ లేకపాయే. అందరి 4 ఏళ్ళు బ్రతికింది అది క్రియ కాదన్నారు. 10 ఏళ్ళు బ్రతికింది అది క్రియ కాదన్నారు. 4 ఏళ్ళు బ్రతికింది క్రియ అన్నారు. కాకాయి కలకాల బ్రతికింది క్రియ కాదన్నారు. అవసాయి 6 ఏళ్ళు బ్రతికింది అది క్రియ అన్నారు. కొడుకులో బిడ్డ సంతాన విత్తనం బ్రతుకున్నా లేకపోతే నా తను ఆలోచుకుంటాను భగవంతుడు లోకాల శంకరుడు. నా బిడ్డని గర్భవాసం లోపల ఒక్క కొడుకు ఉంటేనే ఉన్నదా అని కొడుకు బలం పట్టుకొని అన్న తల్లి ఆ యొక్క సత్యవతి అంగిటి లోపల బలముడిగా ఎక్కునే సత్యవతి భగవంతుడు పరమోడి కట్టిండు. పరమోడి కట్టినప్పుడు సంభ్రమ ఆగలేక చప్పట్లు కొట్టింది. ఆ చేతులు కళ్ళు చప్పట్లు కొట్టాలి, నోరు నొల్లు చెయ్యాలి. ఒకవేళ చేతులుండి చప్పట్లు కొట్టలేరనుకో అనుకో వాళ్ళ చేతులు ఎండ్రకాయ కొల్ల లెక్క గిట్లనే కలవద్దు. ఒకవేళ నోరుండి భగవంతుడి పేరు మీద ఎవరు చెయ్యనలేరు అనుకో అనుకో వాళ్ళ నోరును మన గ్యాస్ ఉన్న గౌర లెక్క గిట్లనే అంకరవుతాయి. నోరు అంకరవుతాయి, చేతులు అంకరవుతాయి. భగవంతుడికి ఈ జన్మ మనం దేవుని పేరు మీద ఒక్కసారి మనం చేతులను సప్పట్లు కొడితే వాళ్ళ తల మీద సనేసుడు కాసేపు కడపలిగిపోతాడట. అది కాకుండా గాని మనం ఇటువంటి ఏదైనా కార్యక్రమాలకు, పెళ్లిలకు, జాతరలకు, పేరంటాలకు ఊరుకో పోతే ఈ ఊరు నీళ్లు ఆ ఊరు నీళ్లు వరక మనకు సర్వే అవుతుంది. సర్వే అయినాక మన మీ ముక్కులో ఉన్న శివుడి గారు శివుడి గారు నాకు ఈ అంకరమైన ఏళ్లతోని శివుడి ఇద్దామంటే అత్తదా రాదు. ఇగో ఈ చెయ్యి పడతారు, ఇగో ఇట్లా పట్టి పోసేదాకా ఇట్లా సేవకి ఇట్లా అట్లా కూడా రాలేదు అందుకో ఇట్లకి పోతారు, తలుపు దగ్గర పెడతారు, నాకే పెడతారు. సోర్పాపిడి మైసూర్ పాకు అని సంపరించి మిగుతారు. కొరకే భగవంతుడు
మీద చేతులున్నోళ్ళు సప్పట్లు కొట్టాలి నోరున్నోళ్ళు చెయ్యన్నట్టయితే కొండగట్టు మీద కొలువై కూసున్న ఆంజనేయుడు మన ముందరికి వచ్చినట్టు అనిపించాలి ఓ పెద్దలాలో మరి శ్రీ కొండగట్టు ఆంజనేయుల సాముల వారికే మరి రారాదు మల్లికార్జున సాముల వారికే మరి రేణుకా ఎల్లమ్మకే నా బిడ్డ నీకు మన వేసినాక ఉట్ట ముక్కరికి సప్పట్లు కొట్టాడు ఎవరన్నా పట్టిందా బిడ్డో బిడ్డో ఏ లంకర పోతే నోరంకర పోతాయి అన్నట భయం కడుపులో వచ్చి భయం కడుపులో వచ్చినాక బెగలు సప్పట్లు కొట్టింది నీతికి అన్నం కరువైంది అవినీతికి అన్నం దొరుకుతున్నది నా కూసున్న బంగారు తల్లులారు సత్యవతి తల భర్తని ఎంబడి పెట్టుకుని ఏ రంగంలో ఇళ్ళ వేడికి పోతున్నా అని నాకు వెళ్ళేలా భగవంతుడు పరమోడి కట్టింది కాబట్టి ఒకటో గడియ లోపల ఓగరిల్లు ఓరుతున్నది గడియాది గడియలు ఎట్లా గడుస్తున్నాయి ఆ తల్లి సుభద్రాదేవికి ఏనాడు ధర్మావతి ఏనాడు సత్యావతి దేవికైనా మరి ఏనాడు అంతకైనా అందరూ ఇప్పటికైనా అప్పటికైనా కక్కచ్చినా కదా కళ్యాణం వచ్చినా కదా సూర్యుని ముళ్ళ కడితే ఒకనాటి కాగదాట అన్ని భక్తుల బాధ ఒకనాటికి తాగదన్నరే తల్లి పాపాల గర్భం ఏర్పడలేదు పరమాత్ముడి బలము కాబట్టి గర్భం ఎట్లా పెరుగుతున్నది ఓ తల్లురాలా
ముడిచే బట్టంత బదులైతున్నాయి బాలంత రూపులైతున్నాయి బట్ట కట్టిన మంగళం బారిన పొడవు తాగుతున్నదాట చేతుల సంగమాయ చేకట్టు వదలాయ ఏనాడు నెలవద్ద నడపెక్కుతున్నది మిడల సంగమాయనమ్మ ఆపలేదు గర్భవేదన ఓపలేదు కన్నమా తల్లి అయ్యో సీరియల్ ఈయన డాక్టరు ఈయన మత్తు డాక్టర్ మత్తు డాక్టర్ ఏం చేస్తానికి వచ్చిందో ఇవో దొరసానికి డెలివరీ అయినప్పుడు ఆపరేషన్ చేయడానికి ఆయన మత్తు ఇచ్చడానికి ఆయన డాక్టర్ వచ్చిండు ఏమేమి తెచ్చిండు ఆయన ఏమేమి తెచ్చిందంటారా రెండు మత్తు గుట్లు పట్టుకొచ్చుకున్నాడు ఒక సూది పట్టుకొచ్చుకున్నాడు ఏంటి చేసుకున్నాడు రెండు గుట్లు ఒక సూది రెండు గుట్లు ఒక సూరి ఆ రెండు గుట్లు ఎందుకంటా ఒక బుట్లకెళ్ళి మత్తు వచ్చినాక ఆ మత్తు ఆ దొరసానికి ఎక్కపోతే మళ్ళీ బుట్లకెళ్ళి పెట్టి ఎక్కుతాడు ఆయనకు ఒక సూది ఉన్నది రెండు గుట్లుండే ఉండేయా ఏముండే గుట్లు ఎక్కుంటుండే సూదుగా నువ్వు మగ పిల్లవైనా కాకి ఆడలు నీళ్ళు అడగ కింద చూస్తారా మరి ఎందువదని కాలకాయ కొట్ట కార్తీక దీపం సీరియల్ నడుస్తుంది అనుకుంటున్నావా చూడక పిల్లగా చూడక పిల్లగా దేవుళ్ళ మొక్కన్నా అమ్మా నీ భాగ్యం అద్దు వద్దాడు నిన్న దేవుళ్ళు పెట్టుకుంటుంది ఏ దేవుడి కాడ మొక్కున్నావు ఎక్కడ మొమ్మన్నావు అయినా కానీ ఎందరమైన దొరికిన కానీ ఎవరో రాజరాజేశ్వర స్వామి పైన దొరకపోదు ఎవరో రాజన్న మా దొరసానికి ఒక్క సూది పడద్దు ఒక్క గోళి పడద్దు మా దొరసానికి నార్మల్ అయ్యో రాకనే నేను వెళ్తానా ఆయన నేను అడగాని నేనేమో చదువుకున్నా నాకు చదవస్తుందా శాస్త్రం వస్తుందా అంటే లేటెస్ట్ గా మాట్లాడవలసింది మా దొరసాని నార్మల్ డెలివరీ అయితే ఎవరికి ఈ పిల్లని దినేశం తీసుకొచ్చి ఏం పేరు తీసాను శిశాంతు తీసుకొచ్చి గుండంలో ముంచి వాళ్ళ అమ్మ కైకిలు వేయిన పైసలతో ఈయన నెచ్చి ఒరిగించి వాళ్ళ అయ్య పడికి వేల పైసలతో ఈయన పెద్దదారులు చెబుతారు ఈ బాధ్యను
నాకు ఈ బాధలద్దుల్లో నాకు ఇక మగడద్దుల్లో నాకు ఈ బాధలద్దుల్లో ఇప్పుడేమో గిట్టాడు మొత్తుకోవచ్చు అప్పుడు ఆగమంటే ఆగినవా వచ్చి ఆరు కాకముందు లైట్ పని తెచ్చి ఇప్పుడు కడతారు